హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి ఓ పద్ధతి ఉందని, చెరువుల హద్దులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించకుండా హైడ్రా ఏకపక్షంగా కూల్చివేత చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నీళ్లు వస్తున్నాయని కూల్చివేస్తూ పోతే హైదరాబాద్లో చాలా వరకు నిర్మాణాలు నేలమట్టం అవుతాయంది. ఎఫ్టీఎల్ని కూడా ఇష్టానుసారం నిర్ధారించడానికి వీల్లేదని, గ్రామ పటం ఆధారంగా చెరువు హద్దులను నిర్ణయించాలని, తర్వాత బఫర్ జోన్ ఎఫ్టీఎల్ను నిర్ణయించాలని తెలిపింది. ఆధారాలు లేకుండా అక్రమ నిర్మాణమని నిర్ధారించి కూల్చివేయడం సరికాదంది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ను నిర్ధారించకుండా, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, సర్వే నిర్వహించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా తీరుపై మండిపడింది. సున్నం చెరువు పునరుద్ధరణకు అనుమతి కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు చేయాలని, అప్పటి వరకు సున్నం చెరువు వద్ద ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ మరింత సమాచారం అందిస్తారు. లెనిన్, చెప్పండి. హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు మరోసారి అయితే నిప్పులు చెరిగింది. హైడ్రా హద్దులు మీరుతున్నదని, దానికి చట్టము నియమ నిబంధనలు ఏమి లేవా అని చెప్పేసి హైకోర్టు అయితే ప్రశ్నించింది. ఏదైతే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని చెప్పేసి కూడా ప్రశ్నించింది. చట్టము స్ఫూర్తిని నీరు గారుస్తూ విధ్వంసం సృష్టిస్తుందని చెప్పేసి కూడా మండిపడుతున్నది. హైడ్రా తనే ప్రభుత్వం అనుకుంటుందా అంటూ నిప్పులు అయితే చెరిగింది. ఎన్నిసార్లు హెచ్చరించిన హైడ్రాకైతే సరళం లేదని, ఇక ఇదే చివరి వార్నింగ్ అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం సున్నం చెరువు ప్రాంతంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆదేశించింది. అయితే అక్కడ అక్రమంగా బోర్లు ఉన్నాయని చెప్పి నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించింది. చట్ట విరుద్ధంగా ఉన్న బోర్ల తొలగింపుకు వెళ్ళమని హైడ్రా చెప్పుతున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని చెప్పేసి కూడా తప్పుపట్టింది. అక్రమ బోర్ల తొలగింపుకు భారీ యంత్రంతో ఎందుకు వెళ్లారని చెప్పేసి కూడా నిలదీసింది. అయినా హైదరాబాద్ మహానగరంలో అక్రమ బోర్లు లేనిది ఎక్కడా అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. సున్నం చెరువు ప్రాంతంలో చెరువు విస్తరణ సర్వే చేయాలని చెప్పేసి కూడా ఆదేశాన్ని ఇస్తూ విచారణ అయితే వాయిదా వేసింది. అయితే ఏదైతే గత కొద్ది కాలంగా హైడ్రా అయితే అనేక కట్టడాలను కూల్చివేస్తూ వస్తుంది. ఏదైతే ఫుట్పాత్ పైన, అలానే అక్రమ నిర్మాణాల పైన, అంటే అక్రమంగా నిర్మించి కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూల్చివేస్తూ వస్తుంది. కొంతమంది హైకోర్టులో ఇప్పటికే దాఖలాలు వేస్తున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. ఏదైతే హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలు సరైనవి కాదని చెప్పేసి కూడా హైకోర్టు అయితే మండిపడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.